నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజుతో రిపీట్. నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దగ్గరికి వెళ్లారు కలవడానికి. అంటే నాకు అర్థం కానిది ఏంటి అంటే, రాజకీయం నడుపుతున్నారా? మామను అడ్డు పెట్టుకొని కేసు నుండి బయటపడదాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఫస్ట్ కూల్ చేద్దాము అని ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అల్లు అర్జున్? ఆప్షన్ లేదు. తప్పించుకునే అవకాశము లేదు. అదిరించి, బెదిరించి బతుకుదామని అనుకున్నారు. సినిమాల్లో హీరోని గాబట్టి, బయట సమాజంలో గూడా హీరోలాగా బిహేవ్ జేస్తే, సమాజం అంతా యాక్సెప్ట్ చేసిద్ది, నమ్మేసిద్ది అనుకున్నాడు. కానీ కుదరలేదు. ప్రభుత్వం ముందు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల ముందు అడ్డంగా దొరికిపోయాడు. హ్మ్. ఇంకా కోర్టుల ముందు టైం పట్టిద్దాం గానీ, సమాజం ముందైతే అల్లు అర్జున్ పెద్ద విలన్‌గా నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయిపోతది అనే ఒక భయం పట్టుకుంది అల్లు అర్జున్‌కి. హ్మ్. ఇప్పటికే సమాజం మొత్తం విపరీతంగా అల్లు అర్జున్ తిడుతా ఉంది. ఓయూ స్టూడెంట్స్ అయితే కొంతమంది ఇంటి మీద దాడికి కూడా పోయినట్టున్నారు. అంటే మనం దాడిని ఖండించాలి అవును. ప్రజాస్వామ్యబద్ధంగా. దాడి చేయకూడదు, చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదు. అంటే అల్లు అర్జున్‌కి మనకి తేడా ఉండాలి కదా! అవును. కాబట్టి అది ఎవరు చేయొద్దు. కానీ మొత్తానికి ఇప్పటికే అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి ఇంట్లో లేడు. ఇంకెక్కడికో పరారయ్యాడనే వార్తలు బయట నడుస్తూ ఉన్నాయి. సరే, ఎక్కడో ఉండుంటాడు. హ్మ్. పరారని నేను అనుకోను గానీ ఎక్కడో ఒక చోట ఉండుంటాడు. హ్మ్. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళ మామ ద్వారా రాజకీయం నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. కంచెల చంద్రశేఖర్ రెడ్డి మాజీ బీఆర్ఎస్ నాయకుడు, ఇప్పుడు అవును. కాంగ్రెస్ నాయకుడు. సో, వాళ్ళ పార్టీ పెద్దల్ని కలిసే ప్రయత్నం. కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షిని, హ్మ్. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్‌ని కలిసి ఏదో తప్పయింది. మాలోడు తప్పు చేశాడు. కాళ్ళో ఎల్లో పట్టుకుంటాం. ఈ సమస్య నుంచి మమ్మల్ని పరిష్కరించండి. బయటికి తీసుకురండి. ప్రభుత్వం కొంత కోఆపరేటివ్‌గా వెళ్ళమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి పెద్ద సారీ చెప్పామని చెప్పండి. హ్మ్. కాబట్టి ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవద్దని చెప్పండి. బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కోర్టులో పోలీస్ చేత పిటిషన్ వేయొద్దని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి అనే దానికోసం లాబింగ్ మొదలుపెట్టారనేటువంటిది వస్తున్నటువంటి చర్చ. అంటే సార్, ఇప్పుడు మామను అడ్డు పెట్టుకొని బయటపడాలి అనడం ఒక అంశం అయితే, ఇప్పుడు మరొక వార్త బయటకొస్తుంది. అడ్వొకేట్ మీదకి ఇప్పుడు నెట్టే ప్రయత్నం. అంటే కోర్ట్‌లో నేను చెప్పలేదు, అడ్వొకేటే చెప్పారు. పోలీసులదే తప్పంతా అని చెప్పడం వల్ల, పోలీసుల మీద నెట్టడం వల్ల నాకు బెయిల్ వచ్చింది. సో, నాకు తెలిసినంత వరకు పోలీసులదే తప్పు అని నేను అంటున్నానే గాని, నాకేం తెలియదు అన్న ప్యాటర్న్‌లో తీసుకెళ్ళే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు మనకి వార్తలొస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే కోర్ట్‌లో ఈ విధంగా చెప్పడం వల్లే అల్లు అర్జున్‌కి బెయిల్ వచ్చిందా? పోలీసుల మీదకి నెట్టడం వల్లే అల్లు అర్జున్ బయటకొచ్చారా? ఇప్పుడు కోర్టులో పోలీసుల మీదకే నిరంజన్ రెడ్డి వీళ్ళ అడ్వకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి. అవును. ఆయన హ్మ్. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు. అవును. అంటే ఒకవైపు రాజకీయాల్లో ఉన్నాడు. ఇంకోవైపు అడ్వకేట్‌గా ఉన్నాడు. అవును. ఆయన స్వయంగా వచ్చి వాదించాడు. అవును. వాదించటం వల్ల బలమైన వాదనలు తీసుకురావటం వల్ల 'షారూక్ ఖాన్' కేసు, తర్వాత 'అరుణం గోస్వామి' కేసు ఇలాంటి రకరకాల అవును. కేసులు తీసుకొచ్చి వాదించటం ఫలితంగానే అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ వచ్చింది. అది హ్మ్. మనం ఒప్పుకొని తీరాలి. కాకపోతే ఈ వాదన క్రమంలో పోలీసుల్ని ఏదైతే అవహేళన చేసే రకంగా చెప్పాడో, పోలీసులు అల్లు అర్జున్‌కి కోఆపరేట్ చేయలేదు. అల్లు అర్జున్ చూడటం కోసం వచ్చారు తప్ప ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వలేదు. హ్మ్. పోలీసుల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు పోలీసులకు కొంత ఇబ్బంది కలిగింది. హ్మ్. సో, వాళ్ళు మరింత సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం చేస్తారు. రేపు కోర్టు ముందు సబ్మిట్ చేయడానికి. హ్మ్. ఖచ్చితంగా అల్లు అర్జున్ బెయిల్ కోసం వెళ్తాడు. రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్ళాలి కదా! ఆ టైంలో ఉన్న ఎవిడెన్స్ మొత్తం చూపించటానికి వాళ్ళు రెడీ చేశారు. అంతలోకే అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద చర్చ రావటం, హ్మ్. రేవంత్ రెడ్డి మొత్తం విషయాలు బయటపెట్టడం, దాని మీద కౌంటర్‌గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా పోలీసులనే బదనాం చేసే రకంగా ఇండైరెక్ట్‌గా మాట్లాడే ప్రయత్నం చేయటం. అసలు హ్మ్. పోలీసులు నాకు ఎలాంటి సమాచారం లేదు చనిపోయిందనేది అనేది ఆ మాట మళ్ళా పోలీసులకి కొంత ఇబ్బందిని కలిగించింది. హ్మ్. అందుకే నిన్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం విషయాల్ని 10 నిమిషాల వీడియో ఫుటేజ్‌ని చూపించారు. హ్మ్. అల్లు అర్జున్ ఎలా వచ్చాడు? ఎలా ర్యాలీ చేశాడు? ఎలా వివాదానికి కారణమయ్యాడు? ఎలా తొక్కిసలాటకు కారణమయ్యాడు? హ్మ్. పోలీసులు చెప్తున్నా వెళ్లకుండా ఎలా భీష్మించి కూర్చున్నాడు? హ్మ్. ఏ సీన్ వరకు అల్లు అర్జున్ సినిమా జూసాడు? అంటే గంగమ్మ జాతర సీన్ అవును. వచ్చేంత వరకు కూడా అల్లు అర్జున్ సినిమా జూసాడు అనేటువంటి మొత్తం విషయాలు. తర్వాత పోతూ పోతూ గూడా డీసీపీ తన ఆదేశాల మేరకు పంపిస్తా ఉంటే, పంపించేటప్పుడు గూడా సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని అభివాదం చేస్తూ అల్లు అర్జున్ వెళ్ళిపోయినటువంటి దాన్ని కూడా పోలీసులు చూపించారు. సో, హ్మ్. క్లియర్ కట్‌గా వీడియో ఫుటేజ్ తోటి సమాజానికి అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్ధం హ్మ్. అనేది తెలిసిపోయింది. అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఆప్షన్ లేదు. తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. హ్మ్. కాబట్టి ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ లాబింగ్ ద్వారా బయటపడటం. సహజంగా తన భార్య కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, హ్మ్. తన మామ రెడ్డి
గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాడు, చేశాడు. తర్వాత మళ్ళీ టికెట్ రాలేదు. అవును. సో, ఒక రాజకీయాల్లో కొంత క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి, విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తి. కొందరు రెడ్డి లాబింగ్ నడపడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యాడు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. రెడ్డి హ్మ్. లాబింగ్ ద్వారా కొంత బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా, హ్మ్. కాంగ్రెస్ పెద్దలైనటువంటి దీపాదాస్ మున్సీ ద్వారా గాని, లేదా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ద్వారా గాని, కొంత రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పించి, హ్మ్. జరిగిందేదో జరిగింది, తప్పయింది. ఇక క్షమించండి, ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. కారణం ఏందంటే, ఇప్పుడు సమాజంలో అల్లు అర్జున్ విలన్‌గా మిగిలాడు. అవును. సినిమా ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ విలన్‌గా మిగిలాడు. కేవలం అల్లు అర్జున్ బిహేవియర్ ఫలితంగా రేపు రాబోయే తెలుగు సినిమాల బెనిఫిట్ షోలన్నీ రద్దు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అవును. ఏ సినిమాకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసింది. హ్మ్. ఏ సినిమాకి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వమని చెప్పేసింది. సో, రాబోయే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఒకటి 'రామ్ చరణ్' సినిమా రాబోతుంది. 2 అవును. 'బాలకృష్ణ' సినిమా రాబోతుంది. ఇంకా రాబోయే కాలంలో అనేక సినిమాలు వచ్చే అవకాశం ఉంది. 'చిరంజీవికి' సంబంధించిన 'విశ్వంబర' రావాల్సింది. అవును. అల్లు అర్జున్ సినిమాలు కూడా రాబోయే కాలంలో అనేకం వస్తాయి. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌ది' కూడా 'ఓజీ' వస్తుంది. వస్తుంది. ఈ అవును. టైంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇండస్ట్రీకి చాలా ఇబ్బందిగా మారింది. కాబట్టి ఇండస్ట్రీలో అందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్‌ని తిడుతున్నారు. అవును. మొన్నటిదాకా అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ తిడుతున్నారు. నీ వల్ల, నీ బిహేవియర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటిది. మొన్నటిదాకా వాస్తవాలు తెలవకపోవటం వల్ల ఇండస్ట్రీ పెద్దలు బాధితులు కాకుండా నిందితులకు సపోర్ట్ పలికారు. అవును. నిజానికి వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలనిపిస్తే ఎవడు చేయాలి? ఎవరైతే చనిపోయిన కుటుంబం ఉందో, హ్మ్. ఎవరైతే బాలుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉండి ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఇబ్బంది పడుతూ ఉన్నాడో, హ్మ్. ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళు కాకుండా ఒక్క నైట్ ఉన్నట్టొచ్చిన అల్లు అర్జున్ జైల్‌లో ఒక్క నైటే ఉన్నాడు. హ్మ్. అతనికి మద్దతు చెప్పే ప్రయత్నం చేశారు. అతన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. అతనికి ఎందుకు పరామర్శ అని రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో అడిగాడు. హ్మ్. కాలు పోయిందనా? కిడ్నీ పోయిందనా? చెయ్యి ఇరిగిందనా? కాలు ఇరిగిందనా? హ్మ్. కన్ను పోయిందనా? ఎందుకు పరామర్శ? అల్లు అర్జున్‌కి ఏమైందని పరామర్శిస్తున్నారు? పరామర్శించాల్సింది ఎవరిని మీరు? చనిపోయిన కుటుంబాన్ని. సాయం చేస్తే చేయాల్సింది ఎవరికి? చనిపోయినటువంటి కుటుంబానికి, బాధిత కుటుంబానికి. హ్మ్. కదా అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇయాల ఇండస్ట్రీ కూడా రియాక్ట్ అయింది. అవును. నువ్వే పొద్దున్న ఒక వీడియోలో చెప్పినట్టు నాకు గుర్తు. ఎవరైతే గతంలో అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా ట్వీట్ చేశారో, అవును. అతను ఉపసంహరించుకొని వెనక్కి 'రాహుల్ తీసుకుంటున్నాను. రామకృష్ణ' అవును. ఎవరు? 'రాహుల్.' యెస్. అతను ఆ ఇండస్ట్రీలో అప్‌కమింగ్ స్టారు. ఆ! అతను క్లియర్‌గా చెప్పిందేంటంటే, వాస్తవాలు తెలియక ఆ రోజు అల్లు అర్జున్‌ని సపోర్ట్ చేశాను. అవును. ఈరోజు నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. తర్వాత జగత్ బాబు. జగత్ బాబు నేను ఫస్ట్ బాధితుడిని సందర్శించాను. అవును. ఇండస్ట్రీ నుంచి నేను ఒక్కనైనా ఉన్నానని చెప్పుకోవడానికి చెప్తున్నాను. ఇన్నాళ్ళు అవును. బయట పడలేదు అని చెప్పేసి చెప్పాడు. సో, ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు? అసలు హీరో అంటే జగత్ బాబు. అంటే ఆ! సార్ అంటే ఆయన ఒక విషయం చాలా క్లియర్‌గా చెప్పాడు. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. హ్మ్. నా రూల్ ప్రకారం నేను వెళ్లి పలకరించాను. బాగోగులు తెలుసుకున్నాను. ఇండస్ట్రీ నుండి ఎవరో ఒకరు వెళ్ళాలి. ఎవరు వెళ్ళలేదని మీరన్నారు కాబట్టి నేను వెళ్ళానని ఈరోజు అవును. అవును. చెప్పాల్సొచ్చిందని. అంటే ఆయనంతట ఆయన బయటకి రాకపోతే ఈ విషయం ఎవరికీ తెలిసుండేది కాదు. అవును. యెస్. ఇప్పుడు ఇంకా మళ్ళీ అల్లు అర్జున్ మీద జరిగే ప్రెషర్ ఏంటంటే, అల్లు అర్జున్ అసలు ఈ ఇష్యూ జరిగిన తర్వాత బాధిత కుటుంబం పట్ల అతని వైఖరేంటి? 25,00,000 ప్రకటిస్తానని అన్నాడు. 25,00,000 అంటం మీద కూడా చాలా ప్రశ్నలున్నాయి. అయినప్పటికీ ఆ 25,00,000 ఈ పాటికి ఆ బాధిత కుటుంబానికి ఇచ్చాడా? హాస్పిటల్ బిల్ అంతా ఆ బాబుకి కట్టాడా? అతని నోటి నుంచి వచ్చిన మాటలను అతను నెరవేర్చుకున్నాడా కనీసం? సో, అది అల్లు అర్జున్‌ని మళ్ళా ప్రశ్నలు ముంచెత్తుతా ఉన్నాయి. సరే అంటే మార్నింగ్ మరొక న్యూస్ బయటకొచ్చింది. అంటే ఇప్పుడు మనం 25,00,000 గురించి మాట్లాడుకున్నాం. బయట డిమాండ్ పెరిగిపోయింది. నువ్వు 25,00,000 ఇచ్చింది అని చెప్పి ఇటు తెలంగాణ రాష్ట్రం వీళ్ళందరూ గూడా విరాళాలు ఇవ్వడంతో పిల్లోడికి రూ. 2,00,00,000 ఇస్తున్నారు. కానీ ఎవరెవరు ఒక్క అల్లు అర్జున్ కాదు. యెస్. ప్రొడ్యూసర్ టీమ్, మూవీ టీమ్ వీళ్ళు మొత్తం కలిపి ఆహ్, మొత్తం రూ. 2,00,00,000 ఇవ్వడానికి మేము సిద్ధంగున్నాం. అవి గూడా ఈయన వైద్యానికి మిగిలిన డబ్బులు తన భవిష్యత్తులో తన చదువుల కోసం ఉపయోగించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము అని చెప్పారు. అసలు చేస్తున్నారింకా. 2,00,00,000 ఏంటి ప్రియాంక? ఆ సినిమాకొచ్చిన కలెక్షన్స్ ఎంత? వాళ్ళు 2,000 పెట్టుకున్న కోట్ల టార్గెట్ పైనే. 2,000,00,00,000 కదా! అవును. సరే ఇప్పటి వరకు కరెక్ట్‌గా ఎంత వచ్చిందో తెలీదు గాని 2,000,00,00,000 టార్గెట్ పెట్టుకున్నారు. హ్మ్. 2,000,00,00,000 టార్గెట్ పెట్టుకున్న ఆ సినిమా కలెక్షన్స్‌కి 2,00,00,000 ఇవ్వటం ఏంటి? హ్మ్. ఆ సినిమా ప్రమోషన్ కోసం కదా ఆడబిడ్డని నువ్వు చంపేసావు. హ్మ్. రేవతి అని ఒక మహిళ చనిపోవడానికి కారణం ఏంది? అల్లు అర్జున్ అనఫిషియల్‌గా నిర్వహించిన సినిమా ఈవెంట్. హ్మ్. అనఫిషియల్‌గా చేసిన సినిమా ప్రమోషన్. హ్మ్. దానివల్ల ఆ మహిళ చనిపోయింది. నేను కరాఖండిగా చెప్తా. బలంగా చెప్తా. నేను మాత్రమే చెప్తా. హ్మ్. ఇయాల ప్రభుత్వం చెప్పొచ్చు. ఇయాల పోలీసులు చెప్పొచ్చు. హ్మ్. నేను డే 1 నుంచి బలంగా చెప్తున్నా. అల్లు అర్జున్ అనఫిషియల్‌గా నిర్వహించినటువంటి ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమం వల్ల హ్మ్. ఆడబిడ్డ చనిపోయింది. ఆ బాబు హాస్పిటల్‌లో ఉన్నాడు. హ్మ్. నువ్వు బాధ్యతగా చెల్లించాలి. సహాయం కాదది. హ్మ్. బాధ్యత. ఇప్పుడు నీవు బండేసుకొని పోతా ఉన్నావు ప్రియాంక. హ్మ్. నీ వల్ల ఒకళ్ళని గుద్దావు. వాళ్ళ వైద్యాన్ని చూపించే సామాజిక బాధ్యత నీకుంటదా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది.
పైగా సరే పోనీ చూపిస్తావో చూపించవో నీకు గిల్టీ ఉండదా నీకు ప్రాచ్యతాపం ఉంటుందా నీకు బాధ ఉంటుందా నా వల్ల ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనేది ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు. కానీ అల్లు అర్జున్‌కి అది కూడా లేదేంటి? అల్లు అర్జున్ అభిమాని మళ్ళా వేరే వాళ్ళు కూడా కాదు. అల్లు అర్జున్ అభిమానుల వల్లే హీరోనని చెప్పుకునే అల్లు అర్జున్‌కి ఆ ప్రాయశ్చిత్తం, ఆ బాధ అది ఇక్కడ కనపట్లేదే. సినిమా అయిపోయిన తర్వాత కూడా చేతులు ఊపుకుంటూ పోయాడంటే ఏమనాలి అతన్ని? మనిషి అనాలా అసలు? మనిషేనా? ఇదే అన్నాడంట ఆ సినిమా థియేటర్‌లో కొంతమంది చెప్తా ఉన్నారు. ఉమ్, డీసీపీ అల్లు అర్జున్ ఇటే క్లాసిఫికేట్. నువ్వు మనిషివేనా అసలు? ఉమ్, తీసుకుపోయి లోపల పడేస్తా నేను నిన్ను. ఉమ్, నువ్వు ఇక్కడ నుంచి పోకపోతే అంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో అల్లు అర్జున్ బయటకు వచ్చాడు అనేది కొంతమంది చెప్తున్నమాట. అవును, మరి ఇక నిజాలు మనం చూసింది కాదు కానీ ఉమ్, మనం వింటున్న మాటలు మనం చెప్తున్నాం. ఉమ్, సరే వెళ్ళే ముందన్న అతని బిహేవియర్ బాగుందా? ఇదైతే క్లియర్ ప్రూవ్డ్ వీడియో ఫుటేజ్లో కనపడతా ఉంది. yes, ఈ పర్టికులర్ కామెంట్ అయితే కొంత అనుమానాస్పదంగా ఇదైతే క్లియర్. ఉమ్, కాబట్టి మనం క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే అల్లు అర్జున్కి ఆప్షన్ లేదు. ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకుంటే తప్ప మళ్ళా లేకపోతే జైలుకి పోయే పరిస్థితుల్లో అల్లు అర్జున్ పడ్డాడు. ఈ కేసుకి నిరూపణ అయితే ఖచ్చితంగా జైల్లో ఎక్కువ కాలం గడపాల్సిన పరిస్థితిలో పడతాడు. సినిమా ఇండస్ట్రీకి, సినిమా అవకాశాలకి అల్లు అర్జున్ దూరమయ్యే అవకాశం ఉంటుంది. హీరోగా ఈ సమాజం అతను యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఉమ్, కాబట్టి ఈ పరిస్థితుల్లో తనకు విధి లేని పరిస్థితుల్లో ఇప్పుడు లాబింగ్ మొదలు పెట్టుకున్నట్టు ఉమ్. తెలుస్తా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రియాంక.